ఎర్రగడ్డలు బాగా వాడ్చుకొని పసుపేసి అల్లం తెల్లగడ్డ పేస్టు కొంచెం మిరప్పొడి ఉప్పు వేసి బాగా కలిపెట్టుకోవాలి. ఈరోజు బోన్లెస్ చికెను ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకొని చికెన్ని కలిపెట్టి మూత పెట్టి సిమ్లో పెట్టాను. బాగా ఉడికింది. నేను ఒక్క చుక్క కూడా నీళ్లు పోయలేదు. ఆ చికెన్లోనే అన్ని నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళతోనే నేను ఫ్రై చేశాను. నీళ్ళు ఏమీ పోయలేదు. పెప్పరు కొంచెం వేసి కలిపెట్టిన తర్వాత కొత్తిమీర కూడా వేసి బాగా కలిపెట్టి, నేను ఏది కూడా డీప్ ఫ్రై చేయనండి, మీడియం ఫ్రైయే చేసుకుంటాను. నాకు డీప్ ఫ్రై అంటే ఇష్టం లేదు, హెల్త్ కూడా అంత మంచిది కాదు. ఇలా చేసుకుంటే స్నాక్ లాగా తినొచ్చు, సాంబార్లోకి రసంలోకి అన్నిట్లోకి మంచింగు చాలా బాగుంటుంది.